మంచితనం. చందమామ కథ. ఒక దేశంలో శేషయ్య అనే వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంతో అతను ఎలాంటి గడ్డు రోగాలను నయం చేసేవాడు. ఆ శేషయ్య ఉండే దేశంలో కరువు వచ్చింది. అందుచేత అతను పొరుగు దేశం వలస వచ్చి ఒక జమీందారు గ్రామంలో చేరాడు. శేషయ్య ఒంటరిగాడు. అతను సుఖంగా జీవించడానికి పెద్ద సంపాదన అవసరం లేదు. అతని అస్తవాసి త్వరలోనే ప్రసిద్ధికి వచ్చింది. పక్షవాతం లగాయితూ పాముకాటు వరకు ఎలాంటి రోగాన్నైనా నయం చేసేవాడు. పేదవాళ్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాడు. అందుచేత శేషయ్య పేరు ఆ చుట్టుప్రక్కల మారుమోగిపోయింది. అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూసేవారు. శేషయ్య అతి స్వల్పకాలంలో సంపాదించుకున్న అఖండ కీర్తి చూసి ఆ ఊరి జమీందారుకు ఈర్ష్య పుట్టుకొచ్చింది. ఈ శేషయ్య వచ్చే వరకు ఆ ప్రాంతాల వారికి జమీందారే దేవుడు. ప్రజలు ప్రతిదానికి ఆయన పేరే తలుచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు శేషయ్య పేరు ముందు జమీందారు పేరు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా పేద రైతులకు జమీందారు ఏనాడు ఎలాంటి సహాయమూ చేయలేదు. కానీ శేషయ్య పేరు చెరిపేయటం ఎలాగో జమీందారుకు తోచలేదు. అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి, లేదా అతను వైద్యం చేయకుండా చెయ్యాలి. మొదటిది తన చేతిలో పనే కానీ తనకు అపఖ్యాతి చుట్టుకుంటుంది. రెండోది చాలా కష్టంతో కూడిన పని, దానికి సమయం కలిసి రావాలి. ఒకరోజు జమీందారుకు శేషయ్య సంచికట్టు చేత పట్టుకుని పోతూ కనిపించాడు. ఎక్కడికి శేషయ్య అని జమీందారు అడిగాడు. పక్క గ్రామం వాళ్ళు వైద్యానికి పిలిచారండి, మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తాను అని చెప్పి శేషయ్య వెళ్ళిపోయాడు. శేషయ్య వైద్యం చేయకుండా చేయటానికి జమీందారుకు మంచి అవకాశం దొరికింది. ఆ రాత్రి జమీందారు తన నౌకర్ల చేత శేషయ్య ఇంటికి కన్నం వేయించి శేషయ్య మందు సీసాలన్నీ పగలగొట్టించి మందులన్నీ చెత్తకుప్పలో పారేయించి ఆయన దాచుకున్న మూలికల కట్టలన్నీ తగలబెట్టించేశాడు. శేషయ్య ఇంట ఎవరూ లేకపోవడం చేత జమీందారు గారి ప్రయత్నం నిర్విఘ్నంగా సాగిపోయింది. మర్నాడు శేషయ్య తిరిగి వచ్చేసరికి జనం ఆయన కోసం కాచుకుని ఉన్నారు. శేషయ్య తాళం తీసి లోపల ప్రవేశించి తన మందులన్నీ ధ్వంసం అయినట్లు తెలుసుకున్నాడు. గోడలో కన్నం కనిపించింది. ఈ కన్నం వేసినవాడు ఎటువంటి దొంగ అయి ఉంటాడు? వాడు తనకు పనికి వచ్చే వస్తువులేవో పట్టుకుపోక ఊళ్ళో వాళ్ళకు ఉపయోగించే మందులెందుకు నాశనం చేస్తాడు? వాడికి నా మీద ద్వేషం ఉండి ఈ పని చేశాడు. నేను ఎవరికంత ద్రోహం చేసి ఉంటాను అని శేషయ్య ఎంతగానో విచారించాడు. ఎన్నాళ్ళలో శ్రమపడి తయారు చేసిన అపురూపమైన మందులు కూడా పోయాయి. వైద్యం కోసం వచ్చిన వాళ్ళు శేషయ్యకు సానుభూతి చూపి దొంగను నానా తిట్లు తిట్టారు. జమీందారు మాత్రం విజయగర్వంతో తృప్తిగా ఉన్నాడు. ఇంతలో జమీందారు కూలీలు జమీందారు కొడుకును మోస్తూ తీసుకువచ్చి, బాబుగారు, అబ్బాయి గారిని పొలంలో ఏదో విషపురుగు కరిచింది, స్పృహ తప్పి పడిపోయాడు, చాలా ప్రమాదం బాబు అన్నారు. ప్రక్కనే శేషయ్య ఉన్నాడు కదా, అక్కడికి తీసుకుపోండి అన్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు. అందరూ కలిసి శేషయ్య ఇంటికి పరిగెత్తారు. జమీందారు కూడా వెళ్ళి, శేషయ్య, నా కొడుకును పాము కరిచింది, వాణ్ణి బతికించు అని ప్రాధేయపడ్డాడు. ఏం చేసేది బాబుగారు, నిన్న రాత్రి ఎవరో దుర్మార్గులు నా ఇంటికి కన్నం వేసి నా మందులన్నీ నాశనం చేశారు అన్నాడు శేషయ్య. జమీందారుకు వెన్న మీద చరిచినట్టయింది. ఆ పాడు పని చేసింది నేనే శేషయ్య, నన్ను క్షమించి ఏదో విధంగా నా కొడుకు ప్రాణం కాపాడు అంటూ జమీందారు బావురమన్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ శేషయ్య బయటికి పరిగెత్తాడు. ఇంత జరిగాక ఆ శేషయ్య ఇంకెందుకు వస్తాడు అన్నాడొకరు. నా కొడుకును నా చేతులారా చంపుకున్నాను అని జమీందారు ఏడవసాగాడు. కానీ శేషయ్య కొద్దిసేపట్లో ఏవో మూలికలతో తిరిగి వచ్చాడు. అతను ఆ మూలికలు గబగబా నూరి పసరు పిండి దాన్ని జమీందారు కొడుకు ముక్కుల్లోనూ కళ్ళల్లోనూ పోశాడు. చాలాసేపటికి జమీందారు కొడుకు కదిలాడు. తర్వాత కొద్దిసేపట్లోనే వాడు లేచి కూర్చున్నాడు. అందరికీ అప్పట్లాగా తిరిగి ఊపిరి ఆడసాగింది. తరువాత జమీందారు తన బుద్ధి పూర్తిగా మార్చుకుని శేషయ్యకు పరిహారం కింద బోలెడంత డబ్బు ఇవ్వటమే కాక మందులు చేయటానికి తన మనుషులను సహాయం ఇచ్చి అన్ని విధాలా సహాయపడ్డాడు. శేషయ్య ఆ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైనాడు. శేషయ్య కారణంగా జమీందారు కూడా మంచివాడయ్యాడని అందరూ అనుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.